గురించి మనం మాట్లాడుతూ 7 విషయాలని ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. వాటిలో గతంలో మనం 3 విషయాలు పరిశీలించాము. శరీరం ఒక్కటే, ఆత్మయు ఒక్కడే, నిరీక్షణ ఒక్కటే అనే విషయాల్ని మనం గతంలో ఆలోచన చేశాము. ఈరోజు మనము మిగతా 4 అంశాల గురించి పరిశీలన చేస్తాం. దాంట్లో మొదటిది ప్రభువు ఒక్కడే. ప్రభువు ఒక్కడే అనే దాన్ని, ప్రభు అంటే రాజు అని అర్థం. అంటే అధికారం కలిగినటువంటి వ్యక్తి. ఈ అధికారము దేని సూచిస్తుందంటే పాలనకు ముఖ్యమైనటువంటి పరిపాలన చేయడానికి అధికారం అవసరమైనది. అధికారం లేని వ్యక్తి పరిపాలన చేయడానికి పనికిరాడు. అందువల్ల ఈ అధికారి మనకు ఒక్కడే, లేదా రాజు ఒక్కడే అని గ్రంథం తెలియజేసినప్పుడు ఈ రాజును నియమించినటువంటి వ్యక్తి గురించి కూడా మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఈ రాజు ఎవరు, ఎలా నియమింపబడ్డాడు, ఈ రాజుకు అధికారం ఎక్కడొచ్చింది, ఈ అధికారంలో ఐక్యతను సూచించే అంశాలు మనం పరిశీలన చేస్తాం. క్రైస్తవులు ఏ ఐక్యతలోకి రావాలంటే ప్రభు యొక్క అధికారం కింద ఐక్యత కలిగి పనిచేయాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వంలో మనం పరిశీలన చేస్తే ఒక ముఖ్యమంత్రి లేకపోతే ప్రధానమంత్రి ఉంటాడు. అతని అధికారం కింద ఉన్నటువంటి మంత్రులు మిగతా వారు పనిచేస్తూ ఉంటారు. అదేవిధంగా ఇక్కడ మన ప్రభు ఎవరో, ఈ ప్రభు ద్వారా మనకు లభించే ఐక్యత ఏంటో గ్రంథంలో ఆలోచన చేస్తాము. మనకు ప్రభువు ఒక్కడే అని గ్రంథం తెలియజేస్తున్నాడు. ఈ గ్రంథం తెలియజేసే విషయంలో ప్రభు ఒక్కడే అంటే ఈ ప్రభువు ఎవరు, ఆయన ఏ విధంగా వచ్చాడని ఆలోచన చేస్తే కొరింథీ పత్రిక 1 కొరింథీ 8వ అధ్యాయము 6వ వచనంలో, 1 కొరింథీ 8వ అధ్యాయము 6వ వచనంలో, ఆకాశం మందైనను భూమి మందైనను దేవతలను విన్నును మనకు ఒక్కడే దేవుడున్నాడు, ఆయన తండ్రి, ఆయన నుండి సమస్తమును కలిగిను, ఆయన నిమిత్తం మనమున్నాము, మరియు మనకు ప్రభువు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు. మనకు రాజు ఒక్కడే, ప్రభువు ఒక్కడే. ఆయన ఎవరంటే ఆయన యేసుక్రీస్తు. ఆయన ద్వారా సమస్తమును కలిగిను, మనం ఆయన ద్వారా కలిగిన వారము. ఈ విషయాన్ని లోకము గ్రహించలేకపోతా ఉంది. క్రీస్తు ప్రభుని దేవుడు ఏ విధంగా మనకు దయచేశాడనే విషయాన్ని గ్రహించలేక క్రీస్తు ప్రభు వారి గురించిన వేరు రకాలైనటువంటి అర్థాలు తీసుకుంటా ఉన్నారు. వాస్తవానికి క్రీస్తు ప్రభుని దేవుడు మనకి ఏంగా ఇచ్చాడంటే ఆయన్ను ఒక ప్రభువుగా ఇచ్చాడు, రాజుగా ఇచ్చాడు. ఆయన పరిపాలనలో మనం ఉండాలని దేవుడు ఆశించాడు. అందుకోసమే పైన చెప్పబడిన మాటలు, ఆకాశం మందైనను భూమి మీదైనను దేవతలు అనబడినవి ఎన్నను మనకు ఒక్కడే దేవుడున్నాడు. దేవుడు ఒక్కడే, అదేవిధంగా ప్రభువు కూడా ఒక్కడే. ఆ ప్రభు ఎవరంటే క్రీస్తు ప్రభు వారు, దేవుని ద్వారా నియమించబడినటువంటి ప్రభు. మనకి ఇవ్వబడినటువంటి రాజు దేవుని ద్వారా ఇవ్వబడినటువంటి రాజు. దేవుడు ఆయన్ని అభిషేకించి మన మీద పరిపాలన చేయడానికి, మనకు శిరస్సుగా ఉండడానికి దేవుడు మనకు అనుగ్రహించాడు. ఎప్పుడు ఎలా అనుగ్రహించాడో కూడా మనం ఒకసారి ఆలోచన చేద్దాము. అపోస్తుల కార్యం గ్రంథము 2వ అధ్యాయము 36వ వచనంలో చూస్తే, అపోస్తుల కార్యం గ్రంథము 2వ అధ్యాయము 36వ వచనంలో దేవుడు క్రీస్తును ఏ విధంగా మనకు అనుగ్రహించాడో చూస్తే, మీరు సిలువ వేసిన యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించను. ప్రభువుగాను అంటే రాజుగాను. మీరు సిలువ వేసిన యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించను. మీరు సిలువ వేసిన యేసునే అంటే వారికి ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో భౌతికంగా క్రీస్తు ప్రభు వారు తెలుసు, సిలువ వేయబడిన సంగతి కూడా వారికి తెలుసు. వారు కళ్ళారా చూసినటువంటి వ్యక్తులు అక్కడ ఉన్నప్పుడు వారి గురించి పేతురు గారు అడ్రస్ చేస్తూ మాట్లాడుతూ ఉన్నాడు. మీరు సిలువ వేసిన యేసునే అంటే మీరు చూస్తూ మీ మధ్య నివసించి మీ మధ్య తిరిగినటువంటి సంచారం చేసినటువంటి యేసునే దేవుడు ఏం చేశాడంటే ప్రభువుగాను క్రీస్తుగా నియమించాడు. ప్రభువుగా అంటే రాజుగా, క్రీస్తుగా అంటే వారు అంతవరకు ఎదురు చూస్తున్నటువంటి మెస్సయ్య,
లోక రక్షకుడు వస్తాడని ఎదురు చూస్తున్నటువంటి ఆ మెస్సయ్య ఈయనే క్రీస్తు. ప్రభువుగాను క్రీస్తుగాను నియమించను. ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకున్న వాళ్ళని చెప్పారు. ఈ ప్రభువు లేకపోతే ఈ రాజు ఎవరి ద్వారా నియమించబడ్డాడంటే దేవుని ద్వారా నియమించబడ్డాడు. దేవుని ద్వారా నియమించబడిన వారిని మనము తప్పుగా ఆలోచన చేయకూడదు. దేవుడు నలుగురైదుగురు నియమించలేదు, ఒకే ఒక్క ప్రభువు నియమించాడు. అందువల్ల నీవు నేను ఒకే ఒక్క అధికారం కింద పనిచేయాల్సిన అవసరం ఉంది. ఒకే ఒక్క ప్రభువుకి మనం లోబడి ఉండాల్సిన అవసరం ఉంది. అందుకోసమే ఆ మాట తెలియజేయడం ఉంది, ప్రభువు ఒక్కడే, ఓన్లీ వన్ అండ్ ఓన్లీ అథారిటీ, ఒకే ఒక్క అధికారం. అధికారం కిందే నీవు నేను జీవించాల్సిన అవసరం ఉంది, పనిచేయాల్సిన అవసరం ఉంది. అధికారం ఎవరిదంటే క్రీస్తు ప్రభు వారిది. ప్రభు ఒక్కడే, ఆయన యేసు క్రీస్తు అని గ్రంథం స్పష్టంగా తెలియజేస్తుంది. అందువల్ల మనం ఆలోచన చేసినప్పుడు ప్రభువుని వేరుగా వేరే కోణంతో మనం చూడాల్సిన అవసరం లేదు. దేవుడు ఏ విధంగా మనకు అనుగ్రహించాడో అదే విధంగా చూడాలి. బాల యేసుగానో లేకపోతే దేవుడుగానో లేకపోతే ఆరాధికుడుగానో ఆరాధన పాత్రుడుగానో మనం ఆలోచించకూడదు. క్రీస్తు ప్రభు వారు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన స్వయంగా చెప్పిన మాటలు తండ్రిని దేవుణ్ణి ఆరాధించాలని. ఆ అంశం కూడా మనకు వస్తుంది, ముందు దాని గురించి ఆలోచన చేస్తాము. ప్రభువు ఒక్కడే అన్నప్పుడు ఆ ప్రభువులో మనకు తెలిసి ఉండాలి, ఆ ప్రభువు యేసుక్రీస్తు. ఆయనకున్నటువంటి అధికారంలో నీవు నేను కలిసి నడవాల్సిన అవసరం ఉంది. దానిలో ఐక్యతను సంపాదించుకోవాల్సిన అవసరం ఉంది. క్రీస్తుని దేవుడు ప్రభువుగాను యేసును దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించాడు అన్న తర్వాత క్రీస్తు ప్రభు వారిని ప్రభువుగా మనకి ఇచ్చిన తర్వాత ఆయన ప్రభు అని ఎవరు ఒప్పుకుంటారో వారే రక్షించబడతారని గ్రంథం తెలియజేస్తాము. నువ్వు యేసుని ప్రభు అని ఒప్పుకోకపోతే నీవు రక్షించబడవు. ఎలా ఒప్పుకోవాలంటే నీ నోటితో నీవు ఒప్పుకోవాలి. అంటే నాకు ప్రభు ఒక్కడే, ఆ ప్రభువు క్రీస్తు ప్రభు అని నీవు ఒప్పుకోవాలి. అప్పుడే నీవు రక్షించబడతావని గ్రంథం తెలియజేస్తుంది. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం చూస్తే, ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభువుని ఒప్పుకున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమున ఆయనకు అనుగ్రహించెను. ఎవరిని మహింపరచాలంటే నీవు దేవుని మహింపరచడానికి ఏం చేయాలంటే యేసు క్రీస్తు ప్రభు అని ఒప్పుకోవాలి. దేవుని మహిమార్థమై నువ్వు క్రీస్తుని ప్రభు అని ఒప్పుకోవాలి. అంటే నా రాజు అని ఒప్పుకోవాలి. నువ్వు ఆ విధంగా కాకుండా ఇంకొక స్థానాన్ని ఆయనకి ఇస్తే నువ్వు వేరుగా ఆలోచన చేస్తున్నావు అని అర్థం. తండ్రి ఎవరో దేవుడు ఎవరో తెలియక, లేకపోతే దేవుడి గురించి ఎరుగక ఆయనే దేవుడి స్థానంలో పెట్టి మనం చూసినప్పుడు దైవత్వం కలిగిన వ్యక్తి, దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. దేవుని యొద్ద నుంచి వచ్చిన వ్యక్తి, దేవుని యొద్ద అతనికి ఏ మహిమ ఉందో దాని విషయం కూడా స్వయంగా ప్రభు వారి భూమి మీద ఉన్నప్పుడు తెలియజేశారు. దేవా నీ యొద్ద నాకు ఎటువంటి మహిమ ఉన్నదో ఆ మహిమలోకి నాతో పాటు నన్ను ఆశ్రయించినటువంటి వీరిని కూడా వారు కూడా అక్కడ ఉండాలన్నట్టుగా ఆయన ప్రార్థన చేసిన విషయం మనకు తెలుసు. కానీ దేవుడు మనకు ఏ విధంగా ఆయన అనుగ్రహించాడు? ప్రభువు ఒక్కడే. ఆ ప్రభువు మనకు ఒక్కడిగా ఉన్నటువంటి ఆ ప్రభువుని మనం ఏం చేయాలంటే మన నోటితో మనము ఒప్పుకోవాలి. దేనికోసం అంటే దేవుని మహిమపరచడం కోసం. దేవుని మహిమార్థమై మనం ఏం చేయాలంటే యేసు క్రీస్తు ప్రభువుని ఒప్పుకున్నట్లు, ప్రతి ఒక్కరూ యేసుని ప్రభువుని ఒప్పుకున్నట్లు ఆయన ఏం చేశాడంటే అన్ని నామముల కంటే ఇంకా ఏ పేరు కూడా అంతకు మించినటువంటి పై నామము లేని పరిస్థితుల్లో దేవుడు క్రీస్తు ప్రభువుని ఉంచున్నాడు. అందువల్ల ప్రభువు ఒక్కడే అనే విషయాన్ని అన్నిటికంటే ఎక్కువగా పై నామం మాత్రమే కాదు, ప్రభు వారికి ఆయన సర్వ అధికారాలు ఇచ్చినట్టుగా గ్రంథం తెలియజేస్తాం. ఎందుకంటే ఒక రాజుకి అధికారము అవసరమైనది. కేవలం రాజు అంటే సరిపోదు,
ఆ రాజుకున్నటువంటి అధికారాలు ఏంటో, ఎక్కడెక్కడ ఆయనకు అధికారం ఉందో కూడా గ్రంథంలో మనం చూడొచ్చు. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం చూస్తే ఆయన అధికారము, దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి గొప్ప అధికారాన్ని అక్కడ మనం చూడొచ్చు. 19వ వచనం నుండి 17 నుంచి కూడా మనం చూడొచ్చు. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహధైర్య సూచన ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాత్యను బట్టి విశ్వసించి మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టిదో మీరు తెలుసుకోవలనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమ స్వరూప తండ్రి తను తెలుసుకున్నట్టు యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షత గల మనసు అనుగ్రహించినట్లుగా నేను నా ప్రార్థనలను మిమ్మల్ని గురించి విజ్ఞాపన చేయుచున్నాను. ఆయన ఆ బలాతిశయం చేత క్రీస్తును మృతుల్లో నుండి లేపి, దేవుడు చేసినటువంటి పని ఇక్కడ స్పష్టంగా తెలియజేస్తున్నారు. ఆయన ఆ బలాత్సయం చేత క్రీస్తును మృతుల్లో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటెను, అధికారం కంటెను, శక్తి కంటెను, ప్రభుత్వము కంటెను ఈ యుగమందు మాత్రమే కాక రాబో యుగమందును పేరు పొందిన ప్రతి నామము కంటెను ఎంతో హెచ్చుగా పరలోకమందు ఆయన్ను తన కుడిపార్శ్వమున కూర్చుండబెట్టుకుని ఉన్నాడు. దేవుడిచ్చినటువంటి అధికారాన్ని ఆలోచన చేస్తే సమస్త ఆధిపత్యం కంటెను, అధికారం కంటెను, శక్తి కంటెను, ప్రభుత్వం కంటెను ఇది కేవలం ఈ యుగమందు కాదు, రాబో యుగమందు కూడా ఆయన్ను ఆ విధంగా ఏర్పాటు చేసి పెట్టి ఆయన ఏం చేశాడంటే పరలోకమందు ఆయన తన కుడిపార్శ్వమున కూర్చుండబెట్టుకున్నాడు. ఆయన కుడిపార్శ్వమున అంటే ఆయనతో సమానంగా ఆయన దగ్గర కూర్చుండబెట్టుకున్నాడు. ఆయన కుడిపార్శ్వమున కూర్చుండబెట్టి కింద వచనాలు చూస్తే మరియు సమస్తమును ఆయన పాదముల కింద ఉంచి సమస్తం పైనే ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించును. ఆ సంఘం ఆయన శరీరము సమస్తమును పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణత అయినది. దేవుడు ప్రభువుకి ఇచ్చినటువంటి అధికారం చూస్తే సమస్తమైన అధికారాన్ని ఆయనకి ఇచ్చాడు, ఆధిపత్యాన్ని ఇచ్చాడు, శక్తిని ఇచ్చాడు, ప్రభుత్వాన్ని ఇచ్చాడు. అందువల్ల ఆయన ప్రభువుగా ఆయన ఒప్పుకోవడానికి మనకు ఎటువంటి అనుమానాలు అవసరం లేదు. ఆయన ఒక్కడే ప్రభువు. మనకి ఇంకెవరు ప్రభుత్వాలు చేసే ప్రభువులు మనకు ఉండరు. మనకు ఒక్కడే ప్రభువు. ఆయన దేవుని ద్వారా మనకు ఇవ్వబడినటువంటి ప్రభువు, రాజు. ఆ రాజుకి సమస్త అధికారం ఉంది. ఈ యుగమందే కాదు, రాబో యుగమందు కూడా ఆయనకు అధికారం ఉంది. ఈ సమస్త సృష్టి ఆయన ఆధీనంలో ఉంది, ఆయన అధికారంలో ఉంది. అందువల్ల ప్రభువు ఒక్కడే. ఈ ఒక్కడైన ప్రభువుకి నీవెంత ముఖ్యమో నేను అంతే ముఖ్యమో. ఈ భూమి పైన ఆయనకు ఆయన మార్గంలోకి వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని ఆయన సమానంగా చూస్తా ఉన్నాడు. అందువల్ల ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ లేదు. ఆయన పరిపాలనలో అందరినీ ఆయన సమదృష్టితో చూస్తా ఉన్నాడు. కాబట్టి దీంట్లో అనైక్యతకు తావే లేదు. దేవుని దగ్గర నుంచి వచ్చి వచ్చినటువంటి అధికారం ఇది. మనుషుల అధికారం అయితే ఎలా ఉంటుందంటే వారికి అనుకూలంగా ఉండే మనుషుల్ని వారు ప్రభుత్వంలో జాగ్రత్తగా చూసుకుంటారు, కొందరిని దూరంగా పెడతా ఉంటారు. మనం చూడొచ్చు, అదే పార్టీలో కొందరు నాయకుల్ని బాగా చూస్తుంటారు, కొందరు నాయకుల్ని దూరంగా పెడతా ఉంటారు వారి ప్రభుత్వంలోనే. కానీ క్రీస్తు ప్రభువు యొక్క ప్రభుత్వము, క్రీస్తు ప్రభువు యొక్క అధికారము దేవుని ద్వారా వచ్చింది. అది సర్వ శక్తి కలిగినటువంటి ప్రభుత్వము. అన్ని అధికారాల కంటే గొప్పదైనటువంటి అధికారం ప్రభు వారికి ఇవ్వబడ్డది. ప్రభు ఒక్కడే, ఇందులో ఎటువంటి డౌట్ లేదు. ఇంకా వేరే ప్రభు నీకు ఉన్నాడు అంటే నువ్వు దేవుని బిడ్డవు కావు. వేరే ప్రభుత్వంలో నువ్వు పనిచేస్తున్నావంటే నువ్వు దేవుని సంబంధివి కావని అంటావు. అందువల్ల ప్రభు ఒక్కడే అన్నప్పుడు ఒక్కడే అయినటువంటి రాజు అయినటువంటి మన ప్రభు వారిని మనం ఆరాధించాల్సిన అవసరం ఉంది, సేవించాల్సిన అవసరం ఉంది. ఆరాధించడం అంటే దేవుణ్ణి ఆరాధించాలి, ప్రభుని సేవించాలి, సేవ చేయాలి. ప్రభుకు సేవ చేయాల్సిన అవసరం. దేవుడు ప్రభు ద్వారానే సమస్తాన్ని
ఈనాటి మన కోసము ఏర్పాటు చేసినట్టుగా ఈరోజు ఏది మాట్లాడినా ప్రభు ద్వారానే మనకు సమస్తము తెలియజేయబడినట్టుగా గ్రంథంలో మనకు తెలుస్తా ఉంది. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 1-2 వచనాలు చూస్తే, పూర్వకాలం ముందు నానా సమయముల్లో నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసులుగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. ఈరోజు ఈ ప్రపంచ నిర్మాణం జరిగింది, మనం ఉన్నామంటే సమస్తము క్రీస్తు ప్రభువు ద్వారా జరిగింది. పూర్వకాలంలో ఆయన నానా విధములుగా ఆయన స్వరంతో, ఆయన దూతల ద్వారా, ఆయన ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడాడు. ఇప్పుడు మనం చదువుకుంటున్నటువంటి లేఖన భాగంలో మోషేతో దేవుడు మాట్లాడను అనే సందర్భాలు మనకు కనబడుతూ ఉన్నాయి. మోషేతో మాట్లాడాడంటే డైరెక్ట్ గా ఆయన స్వరము వినపడడం కాదు, ఆయన దూత ద్వారా మాట్లాడడం. ఎందుకంటే ఆయన స్వరం వినటువంటి ఏ మానవుడు కూడా, ఆయన చూసిన ఏ మానవుడు కూడా బ్రతికుండలేడు, చనిపోతాడు. ఆయన దూతల ద్వారానే ఆయన మాట్లాడాడు. కానీ ఆయన పక్షంగా ఈ రోజు మనకు ప్రభువుగా నియమించినటువంటి క్రీస్తు ప్రభువు ద్వారా మనకు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించెను. ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. క్రీస్తు ప్రభువు ద్వారా, క్రీస్తు ప్రభువు యొక్క ప్రభుత్వంలో, క్రీస్తు ప్రభువు యొక్క అధికారంలో మనము ఉంటా ఉన్నాము. మనతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ గ్రంథం ద్వారా మాట్లాడటం అంటే క్రీస్తు ప్రభువు ద్వారా మాట్లాడటమే. అపోస్తుల బోధ అంటే క్రీస్తు ప్రభువు ద్వారా దేవుని దగ్గర నుంచి తీసుకురాబడిన బోధ. అపోస్తుల ద్వారా పలుకుబడినటువంటి, గ్రంథస్థం చేయబడినటువంటి ఈ మాటలు ఏం జరుగుతా ఉన్నాయంటే ఇవి ప్రభువు యొక్క అధికారాన్ని సూచిస్తా ఉన్నాయి. ప్రభువారు మనతో మాట్లాడుతూ ఉన్నారు. అందువల్ల మనము ఒకరము ఎక్కువ తక్కువని ఆలోచించాల్సిన అవసరం లేదు. కారణము నీ ప్రభు నా ప్రభు ఒక్కడే. ఒకే ప్రభుత్వంలో నీవు నేను పనిచేస్తా ఉన్నాను. ఒకే అధికారం కింద మనము నడుస్తా ఉన్నాము. అలా కాని పక్షంలో మనం వేరువేరు ఉంటాం. కానీ ఒకే తండ్రికి బిడ్డలంగా, ఒకే ప్రభుత్వంలో ప్రభువుకి పనిచేసే వారంగా, సేవ చేసే వారంగా మనం ఏం ఆలోచించాలంటే ఐక్యత కలిగి ఉండాలి. ఇందులో వేరవలసిన అవసరం లేదు. యూనిటీ ఆఫ్ అథారిటీ అంటారు. ఒకే ప్రభుత్వం కింద ఐక్యత కలిగి పనిచేయడం. ఆ ప్రభువు ఒక్కడే. ఇంకొక అంశాన్ని మనం ఆలోచన చేస్తే విశ్వాసము ఒక్కటే. విశ్వాసము ఒక్కటే. ఈ విశ్వాసం ఏంటంటే నీవు రక్షించబడడానికి దేవుడు ఏర్పాటు చేసినటువంటి సంకల్పము, ఆ సంకల్పాన్ని ఎరగటం, తెలుసుకోవడం, ఆ సంకల్పంలో నీవు నడవడం. దేవుడు నీకు ఏర్పాటు చేసినటువంటి సంకల్పం ఏంటంటే నువ్వు రక్షణ సంకల్పంలో భాగమైనటువంటి సువార్తను వినిన దాన్ని బట్టి నీ హృదయంలో మారు మనసు కలిగి పాప క్షమాపణ నిమిత్తము బాప్తిస్మం పొందడం. ఇది రక్షణ సంకల్పం అయితే ఈ రక్షణ సంకల్పంలోకి నువ్వు పిలువబడడానికి నీ విశ్వాసానికి మూల కారణము సిలువలో తీసుకోవాల్సినటువంటి రక్తం. ఆ రక్తము నీ పాపం నిమిత్తము చిందించబడింది, బలిగా అర్పించబడింది. క్రీస్తు ప్రభువు యొక్క రక్తము నిన్ను నన్ను ఏం చేస్తా ఉంటుందంటే మన యొక్క సమస్త అవిధేయతల్ని, పాపాలని కడిగివేసి, తుడిచివేసి, శుభ్రపరిచి, పరిశుద్ధపరిచి ఏం చేస్తా ఉంటుందంటే నీతిమంతులుగా తెలుస్తూ ఉంటుంది. క్రీస్తు ప్రభువు యొక్క రక్తం చేసే పని నిన్ను నీతిమంతులుగా తీర్చుకో. క్రీస్తు ప్రభువు యొక్క రక్తములో నీకు రక్షణ ఉందని ఎరగటమే నీ యొక్క విశ్వాసం. ఆ విశ్వాసానికి పునాది క్రీస్తు ప్రభువు యొక్క రక్తం. క్రీస్తు ప్రభువు యొక్క రక్తంలోనే నీవు రక్షించబడ్డావు. రోమపత్రిక 3వ అధ్యాయము 26వ వచనం చూస్తే, రోమపత్రిక 3వ అధ్యాయము 26వ వచనంలో క్రీస్తు యేసు
రక్తమందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచెను. దేవుడిప్పటి కాలం మందు తన నీతిని కనపరచు నిమిత్తము తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసము గల వారిని నీతిమంతుడుగా తీర్చువాడునై ఉండుటకు ఆయనను అలాగు చేసెను. క్రీస్తు ప్రభువు యొక్క రక్తము ద్వారానే నీవు నేను నీతిమంతులుగా తీర్చబడతాను. దాన్ని నీవు నేను విశ్వసిస్తున్నాను. ఎవరైతే క్రీస్తు ప్రభువు వారి యొక్క రక్తము నన్ను శుభ్రపరిచిందనే విశ్వాసం కలిగి ఉంటారు. ఈ విశ్వాసము వేరే విశ్వాసం కాదు. ఈ విశ్వాసం కూడా ఒక్కటే, అంటే డాక్ట్రిన్ ఒక్కటే. ఈ విశ్వాసము నీలాంటి విశ్వాసం కలిగిన వ్యక్తులతో కలిసి నడవడము అవసరం. వేరే విశ్వాసం కలిగిన వ్యక్తులతో, అంటే క్రీస్తు ప్రభువు వారి యొక్క రక్తంలో నీతిమంతులుగా తీర్చబడలేదు అనే వ్యక్తులు సాగిపోయే విశ్వాసంలో నువ్వు పోవడానికి కుదరదు. కారణం ఏంటంటే క్రీస్తు ప్రభువు వారి యొక్క రక్తానికి విలువ ఉన్నటువంటి విశ్వాసాలు చాలా ఈ భూమిపైన ఉన్నాయి. కానీ దేవుడు కోరుకునేది ఏంటంటే క్రీస్తు ప్రభువు వారి యొక్క రక్తము ద్వారా నీకు రక్షణ అనే విశ్వాసం, నీతిమంతులుగా తీర్చబడుతున్నామనే విశ్వాసం. ఈ విశ్వాసము ఒక్కటే, అంటే ఒకే డాక్ట్రిన్, ఒకే సిద్ధాంతము. ఆ సిద్ధాంతాన్ని దాటుకున్నప్పుడు ఏం జరుగుతూ ఉంటుందంటే నీవు దేవుడి నుంచి తొలగిపోతా ఉంటావు. ఇదే రోమపత్రిక 5వ అధ్యాయంలో మొదటి 2 వచనాల్లో కూడా మనం చూస్తే, కాబట్టి విశ్వాసం మూలమున మనం నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగిందము. మరియు ఆయన ద్వారా మనం విశ్వాసం వల్ల ఈ కృప యందు ప్రవేశం గలవారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను కూర్చిన నిరీక్షను బట్టి అతిశయపడుతున్నాము. ఇక్కడున్నటువంటి విశ్వాసం ఏంటంటే క్రీస్తు ప్రభువు వారి యొక్క రక్తము ద్వారా నా పాపాలు కడిగివేయబడ్డాయి, నేను నీతిమంతుడిగా తీర్చబడ్డాను, దేవునితో సమాధానపరచబడ్డాను. వాస్తవంగా దేవునితో దిగిపోయినటువంటి బంధాన్ని క్రీస్తు ప్రభువు వారి యొక్క రక్తం కలిపింది. దాన్ని నీవు నేను విశ్వసిస్తా ఉన్నాను. ఎవరైతే అదే విశ్వాసంలోకి వస్తారో వారందరూ ఒకే విశ్వాసాన్ని కలిగిన వారు. దేవుడు ఇదే విశ్వాసాన్ని కలిగి ఉండాలని దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. ఎవరైతే ఈ ఒక్క విశ్వాసము ఒక్కటే, సిద్ధాంతము ఒక్కటే, డాక్ట్రిన్ ఒక్కటే. నీ విశ్వాసం ఏంటంటే నీ క్రీస్తు ప్రభువు యొక్క రక్తము ద్వారా నీవు నీతిమంతుడిగా తీర్చబడ్డావు. అలా కాకుండా వేరే మార్గంలో నేను నీతిమంతుడిని, నేను మంచి కార్యాలు చేస్తున్నాను కాబట్టి నీతిమంతుడిని, లేకపోతే నేను దాన ధర్మాలు చేస్తున్నాను కాబట్టి నేను మంచోడిని అనుకోవడానికి, లేకపోతే దేవుని యొద్దకు చేరడానికి, దేవునితో సమాధానపరచబడడానికి ఛాన్సే లేదు. ఎన్నో ఇజాలు ఈ భూమిపైన ఉన్నాయి. ఇజాలు అంటే ఇజమ్స్, మార్కిజం, లెనినిజం ఇలాగా ఉన్నాయి. రకరకాల సిద్ధాంతాలు ఉన్నాయి. అవన్నీ కూడా దేవుని దగ్గరికి నిన్ను తీసుకుపోలేవు, దేవునితో నిన్ను సమాధానపరచలేవు. ఒకే ఒక సిద్ధాంతం, ఒకే ఒక విశ్వాసం ఏంటంటే క్రీస్తు యేసు రక్తము ద్వారా నేను నా పాపాలు క్షమించబడ్డాయి. ఆ విశ్వాసం ద్వారా నేను దేవునితో సమాధానపరచబడ్డాను. ఈ విశ్వాసం నీదైతే నీవు విశ్వాసం ఒక్కటే అనే ఆ సిద్ధాంతంలో నీవు ఉన్నావని అర్థం. దేవునికి దగ్గరగా ఉన్నావు, దేవునితో కలిసి ఉన్నావు. అలా కాకుండా వేరే విశ్వాసాలతో నీవు ఉంటే నువ్వు దేవునితో సమాధానపరచబడినట్టు కాదు. క్రీస్తు ప్రభువు యొక్క రక్తము నిన్ను నీతిమంతుడిగా తీర్చిందని నువ్వు విశ్వసిస్తే అది బాహాటంగా నీవు దాన్ని ఒప్పుకోవాల్సిన పరిస్థితి. కేవలము అది అంతర్గతమైంది కాదు. కేవలం నేను నా మనసులో నేను అనుకున్నానంటే సరిపోదు. నీ నోటితో క్రీస్తు ప్రభువు యొక్క రక్తము ద్వారా నేను కొనబడ్డానని, లేకపోతే రక్షించబడ్డానని ఒప్పుకోవాల్సిన పరిస్థితి. రోమపత్రికలోనే 10వ అధ్యాయము 9వ వచనం చూస్తే, 10వ అధ్యాయం 9వ వచనం, అదేదనగా యేసు ప్రభువు నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపిరని హృదయం ముందు విశ్వసించినట్లా నీవు రక్షింపబడదు. ఏం చేయాలంట?
ఏలయనగా నీతి కలిగినట్లు మనుషుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలిగినట్లు నోటితో ఒప్పుకొనును. ఏలయనగా ఆయనందు విశ్వాసం వాడెవడను సిగ్గుపడని లేఖనము చెబుతున్నది. హృదయంలో విశ్వసిస్తావు, రక్షణ కలిగినట్లు నోటితో ఒప్పుకుంటావు. యేసు ప్రభు అని ఒప్పుకోవాలి. క్రీస్తు యేసు రక్తం ద్వారా నేను నీతిమంతుడిగా తీర్చబడ్డాన్ని ఎవరైతే ఒప్పుకుంటారో వారు దేవునితో సమాధానపరచబడతారు. ఆ విశ్వాసము ఏం చేస్తుందంటే నిన్ను సిగ్గుపరచదు. ప్రభు దినం రోజు ప్రభు వారు తన దూతలతో వచ్చే రోజు, ఆ రోజు నీ విశ్వాసము సిగ్గుపరచబడుతుంది. నువ్వు వేరే విశ్వాసం ఉన్నావంటే ఆ విశ్వాసాలన్నీ కొట్టివేయబడతాయి. నువ్వైతే దేన్ని విశ్వసించావో దాని యందు క్రీస్తు రక్తం ద్వారా నేను రక్షించబడ్డాను, నీతిమంతుడిగా తీర్చబడ్డాను అని నీవు నీ నోటితో ఒప్పుకున్న దాన్ని బట్టి ఆ విశ్వాసం నేనేం చేస్తుందంటే నిన్ను ప్రభు వచ్చినప్పుడు నిన్ను సిగ్గుపరచదు. ఆ విశ్వాసము నిన్ను బలపరుస్తుంది, నిన్ను రక్షిస్తుంది, దేవునితో సమాధానపరుస్తుంది. విశ్వాసము ఒక్కటే. ఈ ఒక్కటే అయినట్టు విశ్వాసము నీకు స్థిరపరిచి బలపరచబడాలి అంటే ఆ విశ్వాసంలో కొనసాగడానికి నీకు కంటిన్యూస్ గా ఒక ఫోర్స్ అవసరమైంది. ఆ ఫోర్స్ ఏంటంటే క్రీస్తు యేసును గురించినటువంటి మాటలు అవసరమైంది. వినుట వలన విశ్వాసం కలుగును, అవి క్రీస్తు యేసు మాటలై ఉండాలి. రోమపత్రికలోనే 17వ వచనంలో ఈ మాట చెప్పబడింది. కాగా వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తుని గురించిన మాట వలన కలుగును. అందువల్ల క్రీస్తుని గురించిన మాట నువ్వెప్పుడు వింటా ఉండాలి. కారణం ఏంటంటే నీకు విశ్వాసాన్ని, నువ్వు ఏ విశ్వాసంలో ఉన్నావో ఆ విశ్వాసం నుండి తొలగిపోకుండా ఉండడానికి ఒక్కటే అయినటువంటి విశ్వాసము, దేవుడిచ్చినటువంటి విశ్వాసము, దానిలోంచి తొలగిపోకుండా ఉండడానికి నీకు ఉపయోగకరంగా ఉంటుంది. అవి ఏంటంటే క్రీస్తు యేసును గురించినటువంటి మాటలు నిత్యము వింటా ఉండాల్సిన అవసరం. అందుకే సహవాసానికి రావాలి. సహవాసంలో నీకు దేవుని యొక్క మాటలు, క్రీస్తు యొక్క మాటలు వినబడుతూ ఉంటాయి. అవి ఏం చేస్తాయంటే ఆ మాటలు వినుట వల్ల నీకు విశ్వాసం కలుగుతూ ఉంటుంది. ఈ విశ్వాసంలో స్థిరంగా ఉండడానికి నీకు అవి ఉపయోగకరంగా ఉంటాయి. అందువలన విశ్వాసం ఒక్కటే. ఈ విశ్వాసము ఒకే విశ్వాసంలో పిలువబడినటువంటి వారము మనము. నిన్ను క్రీస్తు వారి యొక్క రక్తము నీతిమంతుడిగా తీర్చింది, నన్ను క్రీస్తు వారి యొక్క రక్తం నీతిమంతుడిగా తీర్చింది. నీ హృదయంలో దేవుని యొక్క మాటలు పనిచేసినాయి, నా హృదయంలో బట్టి దేవుని యొక్క మాటలు పనిచేసినాయి. ఒకే రక్తము మనల్ని దేవునితో సమాధానపరిచింది. అందువల్ల దీంట్లో డిఫరెన్స్ ఉండడానికి అవకాశం లేదు. డిఫరెన్స్ ఉండడానికి అవకాశం లేదు. నీ సిద్ధాంతం నా సిద్ధాంతం ఒకటే, నీ డాక్టర్ నా డాక్టర్ ఒకటే. అందువల్ల తేడాలు ఎక్కడ వస్తాయి? అనైక్యతకు తావులేని పరిస్థితి దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. కానీ అందులోంచి ఎవరైతే తొలగిపోతా ఉంటారో, లేకపోతే దాన్ని వేరుగా ఆలోచన చేస్తూ ఉంటారో వారి ద్వారానే సంఘాల్లో అనైక్యత వస్తూ ఉంటుంది. నువ్వు ఎప్పుడైతే ఒకే తండ్రి బిడ్డలమని, ఒకే రక్తం ద్వారా కొనబడ్డామని ఆలోచన చేసినప్పుడు అనైక్యతకు తావే ఉండదు. కారణం ఏంటంటే నీ విశ్వాసము ఒక్కటి, దేవుడు ఏర్పాటు చేసినటువంటి విశ్వాసము ఒక్కటి. మరొక అంశాన్ని చూస్తే బాప్తిసము ఒక్కటే. బాప్తిసం కూడా దేవుడు ఏర్పాటు చేసినటువంటి బాప్తిసము ఒక్కటే ఉంటుంది. మనం సువార్త చెప్తున్నప్పుడు సువార్తను అంగీకరించిన వారు అన్ని విషయాలు వారు తలొప్పుతారు, ఒప్పుకుంటారు. కానీ బాప్తిసం అనేసరికి వారికి ఒక రకమైన భయం వస్తూ ఉంటుంది. కారణం ఏంటంటే గతంలో వారు డినామినేషన్ లో బాప్తిసం తీసుకుని ఉంటారు. బాప్తిసం తీసుకున్న వ్యక్తులు మరలా బాప్తిసం తీసుకోవడానికి ఆలోచన చేస్తూ ఉంటారు. వాస్తవంగా మరలా బాప్తిసము లేకపోతే ఇది రెండవ బాప్తిసం మాత్రము కానే కాదు. కారణం ఏంటంటే ఇది
గతంలో మీరు జరిగించినటువంటి బాప్తిసమాన్ని ఏమని అనొచ్చు అంటే అది కేవలము వాస్తవాలు తెలుసుకోకుండా, సత్యాన్ని ఎరగకుండా నీళ్ళలో మునిగొచ్చిన దాని కింద లెక్క. పాప క్షమాపణ నిమిత్తము బాప్తిసం తీసుకోవాలని గ్రంథం తెలియజేస్తా ఉంటే, మారు మనసు పొంది దేవుని సువార్తను విని ఇవన్నీ కార్యక్రమాలు జరగకుండా కేవలము ఏదో మేలు జరిగిందనో లేకపోతే ఏదో సంఘటన నా జీవితంలో జరిగిందనో బాప్తిసం తీసుకునే అంశాలు, వివాహం కోసం బాప్తిసం తీసుకునే పరిస్థితులు అనేకం మనకు కనబడతా ఉంటాయి. వారు సువార్తను విని నిజంగా బాప్తిసం తీసుకోవాలనుకున్నప్పుడు ఇది రెండవ బాప్తిసం అనే ఆలోచన ఉంటా ఉంటుంది. వాస్తవంగా అది కాదు. అనేక మంది క్రీస్తు సంఘంలోకి ప్రవేశించకపోవడానికి రెండవ బాప్తిసం అనే ఆలోచన చేయడమే. రెండోసారి బాప్తిసం అంటే మా ఇంట్లో ఒప్పుకోవట్లేదు, లేకపోతే నాకే కొంచెం డౌట్ గా ఉంది అని ఆలోచన చేస్తాను. రెండోసారి బాప్తిసం కాదు, నువ్వు గతంలో తీసుకున్నది వాస్తవమైంది కాదు, అది నీవు గుర్తెరగాలి. బాప్తిసం ఎందుకోసం మనం ఆలోచన చేస్తే, బాప్తిసము దేనికోసం తీసుకోవాలంటే అపోస్తలుల కార్య గ్రంథము 2వ అధ్యాయంలో పౌలు గారి ప్రసంగంలో ఈ మాట స్పష్టంగా కనబడుతుంది. 38వ వచనంలో, పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి. ఎందుకోసం నువ్వు బాప్తిసం పొందాలంటే మారు మనసు పొందాలి. గతంలో నీకు మారు మనసు ఉందో లేదో నాకు తెలియదు. గతంలో నువ్వు పొందిన బాప్తిసానికి ముందుగా ఈ యొక్క ప్రక్రియ జరిగిందో లేదో నాకేం తెలియదు. మారు మనసు అనే ప్రక్రియ ఒకటి. రెండవది పాప క్షమాపణ నిమిత్తము, మూడవది యేసుక్రీస్తు నామములో. ఈ మూడింటిని తెలుసుకొని బాప్తిసం పొందున్నావా? నీ విశ్వాసము క్రీస్తు ప్రభువు యొక్క రక్తంలో నేను నీతిమంతులుగా తీర్చబడతాననే విశ్వాసము, ప్రభువు యొక్క సువార్త విన్నావా? ఇవన్నీ జరగకుండా నువ్వు తీసుకున్న బాప్తిసము అది బాప్తిసం కానే కాదు. వాస్తవాలు ఎరగకుండా, సత్యాన్ని గ్రహించకుండా తీసుకున్న బాప్తిసం కాదు. మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం తీసుకోవాలని గ్రంథం చెప్తాం. ఈ బాప్తిసం యొక్క క్రమాన్ని మనం ఆలోచన చేస్తే, మార్కు సువార్త 16వ వచనంలో నమ్మి బాప్తిసం పొందిన వారు రక్షించబడును. 16 మార్కు 16వ అధ్యాయము 16వ వచనంలో నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధించబడను. దానికి ముందు వచనంలో మీరు సర్వలోకముకు వెళ్లి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి. సువార్త ప్రకటన ద్వారా దేవుని వాక్యాన్ని నమ్మి మారు మనసు పొందిన వ్యక్తి బాప్తిసం తీసుకుంటే రక్షించబడతాడు. బాప్తిసానికి కావాల్సినటువంటి ముందు ముఖ్యమైన అంశం ఏంటంటే నువ్వు సువార్తను నమ్మాల్సిన అవసరం ఉంది. సువార్త నిజంగా నమ్మిన తర్వాత బాప్తిసం తీసుకుని ఉంటే అది నిజమైన బాప్తిసం అవుతుంది. రెండోసారి బాప్తిసం అవసరం లేదు. సువార్త ఎరుగకుండా, సువార్త గురించి ఆలోచన లేకుండా నువ్వు తీసుకున్న బాప్తిసము నీకు వయసును బట్టో, లేకపోతే తల్లిదండ్రుల ఫోర్స్తోనో, లేకపోతే ఏదో మేలు జరిగిందనో తీసుకునే బాప్తిసము అది కన్సిడర్ కాదు. అందువల్ల నీవు సత్యాన్ని ఎరిగిన తర్వాత తీసుకునే బాప్తిసము నిజమైన బాప్తిసంగా ఉంటుంది. అందువల్ల గ్రంథంలో చెప్పిన బాప్తిసము ఒక్కటే అంటే ఇక్కడికి వచ్చి క్వశ్చన్ మార్క్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఆలోచించాల్సిన అవసరం. నాకు ఆల్రెడీ బాప్తిసం అయిపోయింది కదా, ఇప్పుడు మళ్ళీ కొత్తగా బాప్తిసం ఏంటి? సత్యాన్ని గ్రహించే ముందు నా పరిస్థితి కూడా అలాగే ఉంటుంది. నేను 16 ఇంటర్మీడియట్ లో అంటే 16వ ఏట బాప్తిసం తీసుకున్నాను. వాస్తవ సత్యం ఎదిగేసరికి 30 సంవత్సరాలు దాటిపోయింది. దాదాపు 35-36 సంవత్సరాలప్పుడు సత్యంలో ఆలోచించి సత్యాన్ని గ్రహించి తర్వాత బాప్తిసం తీసుకున్నాను. నేను గతంలో తీసుకున్న బాప్తిసము నిజమైందంటే కాదు. కారణం ఏంటంటే నాకు అప్పుడు సువార్త గురించినటువంటి సత్యమే తెలియనప్పుడు తీసుకున్న బాప్తిసము అది బాప్తిసం అనపడదు. వాస్తవ సత్యాన్ని గ్రహించిన తర్వాత సువార్తను నమ్మి పాప క్షమాపణ నిమిత్తము తీసుకునే బాప్తిసమే బాప్తిసం. అదే ఒక్కటే. దాని గురించే గ్రంథం తెలియజేస్తుంది. ఈ బాప్తిసము ఒక్కటే, ఇందులో వేరే ఏమీ
లేవు. వాక్యాన్ని అంగీకరించాల్సిన అవసరం ఉంది. వాక్యం ప్రకటించబడిన తర్వాత వాక్యాన్ని అంగీకరించి దాని తర్వాత బాప్తిసం తీసుకోవాల్సిన అవసరం ఉంది. అపోస్తలుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయము 41, 47 వచనాల్లో మనం చూస్తే, అపోస్తలుల కార్యాల గ్రంథము 2వ అధ్యాయము 41వ వచనం, కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిసం పొందిరి. వాక్యాన్ని అంగీకరించిన వారు బాప్తిసం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3000 మంది చేర్చబడింది. ఈ విధంగా వాక్యాన్ని, సత్యాన్ని పూర్తి స్థాయిలో అంగీకరించిన వారు ఏం జరుగుతూ ఉంటుందంటే, ప్రభు వారిని వాక్యాన్ని అంగీకరించి సత్యంలోకి వచ్చినట్టు వారిని వారితో చేరుస్తూ ఉన్నాడు. వారిని ఒక గుంపుగా చేరుస్తా ఉన్నాడు. మొట్టమొదట 3000 మంది చేర్చబడ్డారు. 47వ వచనంలో, మరియు ప్రభు రక్షణ పొందుతున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. బాప్తిసం అనే కార్యక్రమంలో ఏం జరుగుతూ ఉంటుందంటే, నిన్ను ఒక కమ్యూనిటీలో చేరుస్తూ ఉంటారు. ఈ కమ్యూనిటీ ఏంటంటే రక్షించబడినవారు, పిలువబడినవారు, ఎక్లేసియా అంటారు. పిలువబడినవారు ఎక్కడి నుంచి పిలువబడ్డారు? లోకంలోంచి పిలువబడినవారు బాప్తిసం అనే కార్యక్రమం ద్వారా వారు ఒక దగ్గర చేర్చబడతా ఉంటారు. ఈ బాప్తిసము ఒక్కటే. ఈ భూమి పైన అనేక గ్రూపులు ఉండొచ్చు, అనేక కమ్యూనిటీలు ఉండొచ్చు, కానీ బాప్తిసం ద్వారా ఏకమైనటువంటి కమ్యూనిటీ క్రీస్తు సంఘం. ఈ బాప్తిసము ఏ విధంగా జరుగుతుందంటే, నీవు సువార్తను అంగీకరించి పాప క్షమాపణ నిమిత్తము బాప్తిసం తీసుకోవాల్సిన అవసరం, మారు మనసు పొంది బాప్తిసం తీసుకోవాల్సిన అవసరం. ఈ బాప్తిసము ఒక్కటే. మరి గ్రంథం చెప్తున్న ఇంకొక మాట ఏంటంటే, ఈ ఒక్క ఆత్మ ఎందే బాప్తిసం పొందున్నాం. బాప్తిసం పొందినప్పుడు నీకు పరిశుద్ధాత్మ అనే వరము ఇవ్వబడతా ఉంటుంది. పరిశుద్ధాత్మ నీకు తోడుగా నిన్ను గైడ్ చేయడానికి, నిన్ను నడిపించడానికి నీవు వరాన్ని పొందుంటావు. అందువల్ల బాప్తిసం తీసుకున్నప్పుడు, నిజమైన బాప్తిసము, ఒక్కటే అయిన బాప్తిసం తీసుకున్నప్పుడు నీకు ఎటువంటి ఆత్మ దేవుడు అనుగ్రహించాడు, నాకు అదే ఆత్మ. అందువల్లనే ఒక్క ఆత్మ ఎందే మనము బాప్తిసం పొందామని గ్రంథం తెలియజేస్తుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 13వ వచనంలో, 12వ అధ్యాయం 13వ వచనంలో, ఏలైనగా యూదులమైనను, గ్రీసు దేశస్థులమైనను, దాసులమైనను, స్వతంత్రులమైనను మనమందరము ఒక్క శరీరంలోనికి ఒక్క ఆత్మ యందే బాప్తిసం పొందితిమి. మనమందరము ఒక్క ఆత్మను పానము చేసిన వారమైతిమి. ఒక్క ఆత్మ యందే బాప్తిసం పొందినవారు. అందువల్ల నీలో ఉన్న ఆత్మ, నాలో ఉన్న ఆత్మ ఒక్కటే. భేదాలు అవసరం లేదు. భేదాలు అవసరం లేదు. కారణం ఏంటంటే, దేవుడు లోకంలోంచి మనల్ని పిలుచుకొని క్రీస్తు వారి యొక్క రక్తము ద్వారా కొని ఆయన ఆత్మను మనకు అనుగ్రహించినప్పుడు, ఒక్క ఆత్మ మనలో ఉండేటప్పుడు భేదాలు ఉండాల్సిన అవసరం లేదు. మనం పిలువబడినటువంటి స్థలం యొక్క విలువ తెలిసినప్పుడు భేదాభిప్రాయాలు ఉండవు, అనైక్యతలు ఉండవు. ఒకే చోట మనము చేర్చబడ్డాము. ప్రభు అనుదినం చేరుస్తా ఉన్నాడు. ఒకరోజు నన్ను చేర్చాడు, ఒకరోజు నిన్ను చేర్చాడు, ఇంకొక రోజు ఇంకొక వ్యక్తిని చేరుస్తాడు. ప్రభు చేర్చే ప్రతి ఒక్కరూ ఒకే ఆత్మను కలిగి ఉంటారు, ఒకే ఆత్మలో బాప్తిసం పొందుంటారు. అందువల్ల చిన్న పెద్ద అనే తేడా లేదు. లేకపోతే అనైక్యతకు తావే లేదు. దీన్ని యూనిటీ ఆఫ్ ఇండక్షన్ అంటారు. బాప్తిసంలో నీకు జరిగే మేలు ఏంటంటే, నీవు క్షేమమైనటువంటి స్థలంలోకి చేర్చబడతా ఉంటావు, రక్షణలోకి నీవు నడిపించబడతా ఉంటావు, పాపాలు క్షమించబడతా ఉంటావు. ఇది ఒకే ఒక్క బాప్తిస్మైనది. చివరిది, దేవుడు ఒక్కడే. దేవుడు ఒక్కడే. ఈ దేవుణ్ణి ఆరాధించే దాంట్లో కూడా ఐక్యత కలిగి ఉండాల్సిన అవసరం ఉంది. యూనిటీ ఆఫ్ వర్షిప్ అంటారు. దేవుని ఆరాధించడంలో ఐక్యత. దేవుడు ఒక్కడే.
ఈ గ్రంథం మొత్తం మనం పరిశీలన చేస్తే దేవుని గురించి కొలుపబడిన ప్రతి మాట అది దేవునికి సొంతము. ఆయనకి ఇవ్వాల్సిన ఘనత, ఆయనకి ఇవ్వాల్సినటువంటి మహిమ ఇంకా ఎవరికి ఇవ్వకూడదని దేవుడు స్పష్టంగా ఈ గ్రంథంలో తెలియజేశాడు. మన పితరుల కాలం నుంచి ఈనాటి వరకు కూడా దేవునికి చెందాల్సినటువంటి మహిమ ఘనత ఆయనకే చెందాలి. ఆయన కాకుండా వేరే ఇంకెవరికి ఆపాదించకూడదు. దాని విషయంలో ఆయన చాలా రోషం కలిగినటువంటి వాడిగా మనకు గ్రంథంలో ఆయన గురించి తెలపబడింది. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. దేవుడు నేనన్నాడంటే ఆయనే దేవుడు. ఆయన కాకుండా ఇంకెవరికి కూడా ఆ స్థానాన్ని మనం ఇచ్చామంటే మనము దేవుని బిడ్డలు కాకుండా పోతామంట. అందువల్ల చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అంశం ఇది. దేవుడు ఒక్కడే అన్నప్పుడు ఒక్కడే అయినటువంటి ఆ దేవునికి ఇవ్వాల్సిన ఘనతను మహిమను మనము ఇవ్వాల్సిన అవసరం ఉంది. నిర్గమకాండము 20వ అధ్యాయము మొదటి 6 వచనాలు చూస్తే, నిర్గమకాండము 20వ అధ్యాయము మొదటి 6 వచనాలు, దేవుడు ఈ ఆజ్ఞని వివరించి చెప్పెను. నీ దేవుడైన యెహోవా నేనే, నేను దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నిన్ను వెలుపలికి రప్పించి తిని, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. క్లియర్ గా చెప్పాడు, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం అందే గాని, కింద భూమి ఎందే గాని, భూమి క్రింద నీళ్ల ఎందే గాని ఉండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకోకూడదు, వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. ఏలైనగా నీ దేవుడైన యెహోవాకు నేను రోషము గల దేవుడను, నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషం కుమారుల మీదకి రప్పించును. నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకొన్న వారిని 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను. అందువల్ల దేవుడు ఒక్కడే అని గ్రంథం చెప్పినప్పుడు దేవుడు స్వయంగా తను చెప్తున్న మాట, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. ఎక్కడ ఉండకూడదు అంటే పైన ఆకాశంలో గాని, కింద భూమి మీదే గాని. ఇక్కడ కూడా నువ్వు ఆలోచన చేస్తే, దేవుడు అనే విషయాన్ని ఆలోచన చేస్తే దేవుడు ఒక్కడే. నీళ్ళ ఎందే గాని ఇప్పుడు దేని రూపమునైనను విగ్రహమునైనను, దేవుని స్థానంలో దేవునికి ప్రతిగా వేరే దేన్ని కూడా చేసుకోకూడదు, దేన్ని పూజించకూడదని దేవుడు ఆజ్ఞాపించాడు. ఇంత రోషం కలిగిన దేవుడు ఒక్కడే అన్నప్పుడు ఆయన కాకుండా వేరే ఎవరిని ఆలోచన చేసినా మనము దేవుని నుండి తొలగిపోయిన వారమే, దేవుని బిడ్డలము అనిపించుకోము. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 8వ అధ్యాయము 6వ వచనంలో కూడా ఈ మాట మనకు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 8వ అధ్యాయం 6వ వచనంలో, ఆకాశమందైనను భూమి మీదైనను దేవతలనుకున్నను మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు. ఆయన తండ్రి, ఆయన నుండి సమస్తమును కలిగెను. మనము ఆయన నిమిత్తము మనమున్నాము. ఆయన నిమిత్తం మనమున్నాము. దేవుడు ఒక్కడే. ఆయన ఎవరంటే ఆయన తండ్రి. కొత్త నిబంధనలో, పాత నిబంధనలో యెహోవా అని పిలువబడినటువంటి తండ్రి దేవుడు. కొత్త నిబంధనలో మనకు తండ్రి అనే పదంతో పరిచయం అవుతా ఉంటాడు. ఆయన తండ్రి. నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదని నిర్గమకాండంలో పలికిన ఆ దేవుడే ఈ దేవుడు. ఆయనే తండ్రి. ఒక్కడే దేవుడు. ఈ ఒక్కడైనటువంటి ఈ దేవుని మాత్రమే నీవు నేను ఆరాధించాల్సిన అవసరం. ఆయన కాకుండా ఇంకా వేరే ఏ రూపానైనా కానీ మనము చేసుకోనకూడదు. దేవుని కోరిక ఏంటంటే దేవుని ఆరాధించే విషయంలో, ఈ ఒకే ఒక్క దేవుని ఆరాధించే విషయంలో, లేకపోతే ఆయన సేవించే విషయంలో దేవుడు ఎటువంటి మనసు కలిగి ఉన్నాడంటే ఆయన్ను ప్రజలు ఆయన సెర్చ్ చేసి కనుక్కోవాలి. అనేక విషయాలు మనం సెర్చ్ చేస్తాం గూగుల్లో. ఏది కావాలన్నా వెతుకుతూ ఉంటాం. దేవుని గురించి కూడా వెతకాలని, తడవులాడి వెతికి తెలుసుకోవాలని ఆయన ఇష్టపడతా ఉంటాడు. దేవుని ఆరాధించడానికి, దేవుని కనుగొనడానికి
నీకు మంచి చెడ్డలు తెలిసిన వయసు వచ్చినప్పటి నుంచి, ఏది మంచి ఏది చెడో తెలుసుకోగలిగిన వయసు వచ్చినప్పటి నుంచి, అంతవరకు దానికి ముందు నువ్వు బాల్యదశలో ఉన్నట్టు లేకపోతే చిన్నవాడిగా ఉన్నట్టు, అప్పుడు ఎటువంటి ఇబ్బంది లేదు. ఒక్కసారి నీవు ఏది మంచో ఏది చెడో అని తెలుసుకునే వయసు వచ్చిన తర్వాత తప్పక నువ్వు దేవుణ్ణి తడువులాడి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది, ఆయన్ని ఆరాధించాల్సిన అవసరం. అలా చేయకున్నప్పుడు ఏమవుతుందంటే ఆయన్ని ఆరాధించే విషయంలో లేకపోతే ఆయన ఆజ్ఞలను అతిక్రమించి మనం పాపం చేసిన వారు అవుతా ఉంటాం. ఆయన ఏం కోరుకున్నాడంటే అపోస్తలుల కార్యగ్రంథము 17వ అధ్యాయంలో, అపోస్తలుల కార్యగ్రంథం 17వ అధ్యాయము 26వ వచనంలో దేవుణ్ణి తడవులాడి తెలుసుకోవాలని ఆయన కోరుకుంటారు. 17వ అధ్యాయము 26వ వచనం నుండి, మరియు యావత్ భూమి మీద కాపురం ఉన్నట్టుకు ఆయన యొక్కడి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవుణ్ణి తడవులాడి కనుగొందురేమో అని తన్ను వెదుకు నిమిత్తము నిర్ణయ కాలమును వారి నివాస స్థలం యొక్క పొలిమేరలను ఏర్పరచును. ఆయన మనలో ఎవరికి దూరముగా ఉండువాడు కాడు. మనం ఆయన ఎందుకు బ్రతుకుచున్నాము, చలించున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. అటువలే మనం ఆయన సంతతి అని మీ కవిస్తరులో కొందరు చెబుతున్నారు. కాబట్టి మనము దేవుని సంతానమైనండి మనుష్యుల చమత్కార కల్పనలలో మలచబడిన బంగారంనైనను వెండినైనను రాతి అయినను దేవత్వం పోలి ఉన్నదని తలంపకూడదు. దేవుణ్ణి గురించి ఆలోచన వచ్చినప్పుడు దేవుణ్ణి తడువులాడి తెలుసుకోవాలి. ఆయన ఎవరికి దూరంగా ఉండేవాడు కాదు. నా కంటికి కనబడలేదనే ఉద్దేశంతో కనబడే ఏదో ఒక వస్తువుని తయారు చేసుకొని, అది బంగారంతో అవ్వచ్చు, వెండితో అవ్వచ్చు, తయారు చేసుకుని దాన్ని నువ్వు దేవుడు అనుకోవాల్సిన అవసరం లేదు. కారణం ఏంటంటే ఆయన నీకు సమీపంగా ఉన్నాడు, నీకు దూరంగా లేడు. ఆయన నీకు పొలిమేరలను ఏర్పాటు చేసి నీకు సమస్తాన్ని ఆయన అందుబాటులో ఉంచి ఆయన కూడా అందుబాటులో ఉన్నాడు. ఎవరైతే ఆయన తెలుసుకోవాలని ఇష్టపడతారో వారికి సమీపంగా ఉన్నాడు. ఎవరైతే ఆయన్ను తెలుసుకుని ఆయన ఆరాధించడానికి ముందుకు వస్తారో వారికి ఆయన సమీపంగా ఉన్నాడు. వేరే ఏ వస్తువులో కూడా దేవత్వము లేదు, దేవునికి సమానమైంది లేదు. దేవుడు ఒక్కడే. దేవుని ఆరాధించే విషయంలో ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. ఒక్కడే దేవుడైనటువంటి ఈ దేవుని నీవు ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. కారణం ఏంటంటే దేవుడు ఆత్మ కనుక, ఆయన ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి. దేవుని ఆరాధించే విషయంలో నీకు ఐక్యత అవసరమైనది. కారణం ఏంటంటే దేవుడు ఆరాధించమన్నటువంటి విధానంలో కాకుండా ఆయన వేరే విధానంలో నువ్వు ఆరాధించావంటే, ఈ భూమిపైన ఈ ప్రభుదినంలో అనేక స్థలాల్లో ఆరాధన జరుగుతూ ఉంటుంది. వారు ఆత్మతో సత్యంతో ఆరాధిస్తున్నారు లేదనే విషయం మనం గమనించాలి. అలా కాని ఆరాధనలు దేవునికి విరుద్ధమైనవి, దేవుడు ఇష్టపడేవి కాదు. ఎవరినైతే ఆయన క్రీస్తు యేసు రక్తం ద్వారా పిలుచుకున్నాడో అటువంటి ఆరాధకులు కూర్చుండి ఆయన క్రమంలో ఆరాధన జరిగించి ఆయన సేవించే వారి ఆరాధన ఆయన అంగీకరిస్తా ఉన్నాడు. అలా కాకుండా వేరే క్రమంలో వచ్చి కూర్చున్న వారు దేవుని పేరు చెప్పుకుని ఆరాధన చేసిన ఆరాధన అంగీకరించబడదు. నీవు కూర్చునే ఆరాధన ఎటువంటిదో, ఎవరితో నువ్వు కలిసి ఆరాధన చేస్తున్నావో, నిజంగా ఆత్మతో సత్యంతో ఆరాధన చేసే స్థలంలో నీవు ఉండవో లేదో ఆలోచించుకోవాల్సిన అవసరం. ఎందుకంటే దేవుడు ఒక్కడే. ఆయన ఆరాధించడానికి ఆయన్ను ఆత్మతో సత్యంతో ఆరాధించాలి, ఐక్యత కలిగి ఆరాధించాలి. దీంట్లో యూనిటీ ఆఫ్ వర్షిప్ అంటారు. దేవుని ఆరాధించే విషయంలో ఐక్యత. నీ విశ్వాసం ఒకటి వేరుగా పెట్టుకొని ఆ విశ్వాసానికి విరుద్ధమైన స్థలంలో కూర్చొని నీవు ఆరాధన చేస్తావు. అనేక సార్లు మనకు అనానుకూల పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. ఆరాధన చేయడానికి స్థలం దొరకదు. ఎక్కడో ఒక చోటను పోయి ఏదో ఒక చోటను కూర్చొని ఆరాధన చేయగలమా? చేయలేము. కారణం ఏంటంటే ఎక్కడైతే ఆత్మతో సత్యంతో తండ్రి దేవుని ఆరాధిస్తారో ఆ స్థలంలో నీ విశ్వాసాన్ని కలిగినటువంటి వ్యక్తులతో కలిసి నీవు ఆరాధన చేసినప్పుడు అది నిజమైన ఆరాధన అవుతాం.
దేవుడు ఒక్కడే. 7 అంశాలు మనం చూసాము. 7 అంశాల్లో మనకు శరీరము ఒక్కటే, శరీరం అంటే సంఘము ఒక్కటే, ఆత్మయు ఒక్కడే, పరిశుద్ధాత్మ దేవుని ద్వారా నీకు అనుగ్రహించుకున్నటువంటి బాప్తిసం పొందినప్పుడు నువ్వు పొందినటువంటి పరిశుద్ధాత్మ అనే వరము, ఆత్మయు ఒక్కడే, నిరీక్షణ ఒక్కటే. ఈ నిరీక్షణ ఒక్కటే, ఇందులో ఎటువంటి తేడా లేదు. మన పితరులైనటువంటి అబ్రహాము ఏ పరిశుద్ధ పట్టణం కోసం నిరీక్షించాడో నీవు నేను కూడా అదే నిరీక్షణ కలిగి ఉన్నాం. కారణం ఏంటంటే యేసుని దేవుడు మృతుల నుండి లేపాడు, నిన్ను నన్ను కూడా లేపాడు. అది మన నిరీక్షణ. నిరీక్షణ ఒక్కటే. అదేవిధంగా ఈరోజు ఆలోచన చేసిన 4 అంశాలు. ప్రభు ఒక్కడే, మనకు రాజు ఒక్కడే, ఒకే ప్రభుత్వంలో ఒకే అధికారంలో మనం ఉన్నాము. విశ్వాసం ఒక్కటే, నువ్వు రక్షించబడే విశ్వాసము క్రీస్తు ప్రభు యొక్క రక్తం ద్వారా నేను నీతిమంతుడిగా తీర్చబడతావు, దేవునితో సమాధానపరచబడ్డావు. నీ యొక్క విశ్వాసం ఒక్కటే. ఈ విశ్వాసమే నిన్ను ప్రభు దినంలో నిన్ను సిగ్గుపరచకుండా చేస్తా ఉంటుంది నీ విశ్వాసం. అదేవిధంగా బాప్తిసం ఒక్కటే. బాప్తిసము దేనికోసం నువ్వు బాప్తిసం తీసుకున్నావు? పాప క్షమాపణ నిమిత్తం మారు మనసు పొంది సువార్తను అంగీకరించి సువార్తను విని యేసు నామంలో తీసుకున్న బాప్తిసము. నువ్వు బాప్తిసం తీసుకున్నప్పుడు నీకు ఎటువంటి ఆత్మ అనుగ్రహించబడిందో నీ సహోదరునికి కూడా అటువంటి ఆత్మే అనుగ్రహించబడింది. ఒక్క ఆత్మ ఎందే మనము బాప్తిసం పొందుతున్నాం. తర్వాత విషయము ఆలోచన చేస్తే దేవుడు ఒక్కడే. ఇవన్నీ క్రైస్తవ ఐక్యతకు పునాదిగా నిలబడతా ఉన్నాయి. ఇవన్నీ మనకు బేస్. వీటిలో ఏ ఒక్కటి తప్పిపోయినా మనము నిజమైన క్రైస్తవులుగా ఐక్యతలు నిల్చుండడానికి అవకాశం లేదు. నీ సిద్ధాంతము, నీ యొక్క విశ్వాసము పరీక్షించబడే సమయము అనేక సార్లు లోకంలో మీరు క్రైస్తవులు మేము క్రైస్తవులు అనే మాట వినబడతా ఉంటుంది. వినబడినప్పుడు నిజమైన విశ్వాసము, నిజమైన నిరీక్షణ దేవుడు ఒక్కడే, బాప్తిసం ఒక్కటే, ప్రభు ఒక్కడే, ఆత్మ ఒక్కటే, శరీరం ఒక్కటే. శరీరం అంటే సంఘం ఒక్కటే. ఇవన్నీ విషయాల్లో నువ్వు స్థిరంగా నిలబడి నువ్వు చెప్పగలిగినప్పుడు ఎదురుబాటు రక్షించబడేదానికి అవకాశం ఉంటుంది. వీటిలో ఏ ఒక్క అంశమైనా కానీ తొలగిపోయినప్పుడు అనైక్యతకు కారణమవుతా ఉంటుంది. క్రైస్తవ ఐక్యతకు పునాది ఈ 7 విషయాలు. వీటన్నిటిలో స్పష్టంగా మనకు తెలియజేయబడింది ఏంటంటే అన్ని కూడా ఒక్కటే అనే విషయాన్ని తెలియజేయబడ్డాయి. ఎక్కడ కూడా మార్పు లేదు. ఒక్కసారి ఒక్కటే అని తెలియజేయబడిన తర్వాత రెండవది ఉండేదానికి అవకాశమే లేదు. ఎఫెసీ పత్రిక 4:4 శరీరం ఒక్కటే, ఆత్మయు ఒక్కడే, ఆ ప్రకారమే మీ పిలుపు విషయమైన ఒక్కటే నిరీక్షించుటకు పిలువబడుతుంది. ప్రభు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిసం ఒక్కటే, అందరికీ తండ్రి దేవుడు ఒక్కడే, ఆయన అందరికి పైగా ఉన్నవాడే, అందరిలోనూ వ్యాపించున్నాడు, అందులో ఉన్నాడు. ముఖ్యమైనటువంటి మాట నేను చదువుతాను. అయితే మనలో ప్రతివానికి క్రీస్తు అనుగ్రహించు వరము యొక్క పరిమాణం చొప్పున కృప ఇయ్యబడెను. ఒక్కొక్కరికి ఒక్కొక్క పరిమాణం చొప్పున కృప ఇవ్వబడతా ఉంటుంది. క్రీస్తు ప్రభు వారి యొక్క అధికారంలో ఆయన ప్రభుత్వంలో పనిచేసే బాధ్యత ఇవ్వబడినప్పుడు వారి వారి పరిమాణం చొప్పున కృప ఇవ్వబడతా ఉంటుంది. అందువల్ల మనం ఎక్కడెక్కడ ఇవ్వబడ్డాము, ఎక్కడ మనం సెట్ చేయబడ్డాము, చేయబడినటువంటి దానికి అనుకూలంగా దేవునికి ఇష్టమైన ప్రజలుగా ఐక్యత కలిగి ప్రభు ఇచ్చినటువంటి పనిలో జాగ్రత్తగా మనం చేయాల్సిన అవసరం ఉంది. కారణం ఏంటంటే మనకు శిరస్సు ఆయన, మనకు రోజు ఆయన ప్రభుత్వంలో మనం పనిచేసేటప్పుడు ఏ పని ఇచ్చాడో ఆ పనిని జాగ్రత్తగా చేయాల్సిన అవసరం ఉంది. మన రక్షణను కొనసాగించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభు దినం రోజు మన నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు, మనకు విశ్వాసం మనల్ని సిగ్గుపరచదు. మనం ఏదైతే నిరీక్షించామో, ఏ విశ్వాసంలో అయితే మనం కొనసాగుతున్నామో ఆ విశ్వాసం ఏం చేస్తుందంటే మనం పొందబోయే బహుమానాన్ని మనకు అందిస్తూ ఉంటుంది. అలా కాకుండా వేరే విశ్వాసంలో కొనసాగితే బహుమానం పొందాలని చేతులు ఎత్తాం కానీ బహుమానం మనకు దొరకదు. వాస్తవంగా ఈ ఒక్కటే విశ్వాసములో ఒకటే నిరీక్షణ కలిగి ఒక్క దేవుని ఆరాధించి ఒక్క ప్రభు యొక్క అధికారంలో మనం కొనసాగినప్పుడు, ఒక్క శరీరంలో భాగమైనప్పుడు మనం చేయాల్సినటువంటి బాధ్యతలు, మనకు దేవుడు అనుగ్రహించినటువంటి బాధ్యతలను జాగ్రత్తగా చేయాలని, మన రక్షణను జాగ్రత్తగా కొనసాగించుకోవాలని కోరుపడి మనం చూస్తాం.